సొంతిల్లు సామాన్యుడికి జీవితకాలపు స్వప్నం. పైసా పైసా కూడబెట్టి కట్టుకోవాలని అనుకుంటాడు. అప్పో సప్పో చేసి సొంతింటి వాడు అనిపించుకోవాలని అనుకుంటాడు. అది హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లంటే కల కనడానికి కూడా సాహసం చేయాలి. అందుకే ఎక్కడో అక్కడ అది చెరువా నాలానా, అక్రమమా సక్రమమా అని తెలియకుండానే చాలామంది ఇల్లు కట్టేసుకుంటారు. కట్టించే బిల్డర్లు చెప్పేది నిజమనుకుంటారు. అధికారుల పర్మిషన్లు ఇచ్చాక అంతా సక్రమమే అని నమ్ముతారు. ఇంతకంటే సామాన్యుడు చేసేది కూడా ఏమీ లేదు. కానీ ఇలా ఉరుమురిమి బుల్డోజర్లు తమ ఇంటి మీదకి వచ్చాక కానీ అది చెరువులో ఉందని తెలియదు. కష్టార్జితమంతా దారపోసిన ఇల్లు కళ్ళ ముందే కూలిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది? కన్నీరే చెరువవుతుంది. ఆ కన్నీటితోనే చెరువు నిండుతుంది. ఇప్పటికే ఎందరో జీవితాలే రోడ్డుపాలయ్యాయి. ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి? వెంచర్ చేసిన బిల్డర్లదా? పర్మిషన్లు ఇచ్చిన అధికారులదా? అంతా సవ్యంగా ఉందని అనుకుని ఇల్లు కొనుక్కున్న సామాన్యులదా? లేక ఇన్నాళ్ళు నిద్రపోయిన ప్రభుత్వానిదా? ఇక్కడ అందరిది తప్పే. కానీ అందరికన్నా దోషి ప్రభుత్వమే అవుతుంది. కుంభకర్ణ నిద్రపోయి ఒక్కసారిగా సామాన్యుడి మీద విరుచుకుపడితే ఎలా? ఈయనతోని మా జీవితాలకే మసుకొచ్చింది. మేము దోముకున్న గుంతలో మేము పడ్డాం. మాకు ఎలాంటి సుఖం లేదు. మాకు మరణమే ఎదురొచ్చింది. మాకు ఎముడే ఎదురొచ్చింది ఆయన రూపంలో. కాలనీలో జరిగేది న్యాయమా? ఇది న్యాయమా సార్? నేను తప్పుటాన్నైతే ఇక్కడే రాళ్లతో కొట్టాను, నన్ను చంపేయండి. ఒక్కడైనా నేను తప్పుగా మాట్లాడితే కత్తితో వచ్చి పొడవండి ఇప్పుడే. నేను చెప్పేది అన్యాయమా? నువ్వు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసావు? 5 రోజుల ముందు ఒక విల్లాకి రిజిస్ట్రేషన్ చేశాడు. 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్ డబ్బులు 4 లక్షలు చలాన్ కట్టుకున్నాడు కస్టమర్. ఎవడికి పోయినట్టు డబ్బు? ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లు కూలిస్తే నువ్వేం సీఎం అయ్యా? ఇవాళ కోట్ల రూపాయల ఆస్తి పట్టాదారు వాళ్ళు ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. ఇవి 70 ఏళ్ళ కింద చేసిన లేవట్. ఇది కాసరా పహానీలతో అందరూ లేవటు. రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన పహానీలు ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. అంతా రెవెన్యూ ప్రకారం అన్ని లీగల్గా ఉన్నాయి. ఇలా రెవెన్యూ ఏ విధంగా మాట్లాడతాడు, జిహెచ్ఎంసీ ఏ విధంగా మాట్లాడతాడు, పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? గరీబుల కడుపు కొడితే ఏమో సార్ దరిద్రం ఉంటే అక్కడ నీకు ఫాల్తుగా. చెరువులని కాపాడాలి నిజమే, కానీ దానిని దురాక్రమణ చేసింది ఎవరు? బడా బడా బిల్డర్లు కాదా? వారి వెనుక ఉంది రాజకీయ నేతలు కాదా? అనుమతులు ఇచ్చింది ఈ ప్రభుత్వాలే కదా. సరే, ఈ తప్పులను సరిదిద్దాలని అనుకోవడం వరకు ఓకే. కానీ బిల్డర్లను సామాన్యులను ఒకే ఘాటన కట్టడం ఏంటి? కోట్లు కూడబెట్టిన బిల్డర్లు ఒక భవనం పోతే మరో భవనం కట్టుకుంటారు. కానీ సామాన్యుడు జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో కట్టిన ఇల్లు పోతే మళ్ళీ ఇల్లు కట్టుకోలేడు. కనీసం వారికి కొంత సమయమైనా ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా కూల్చేస్తే వారి జీవితాలు రోడ్డున పడతాయి కదా. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి లాంటి వారికి సమయం ఇచ్చి సామాన్యులకు సమయం ఇవ్వకపోవడం వల్లే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్యుడికి కోర్టుకు పోవాలన్న ఆలోచన కూడా రాదు. ఉన్న పలానా రోడ్డున పడితే వారి ఆవేదనకు అంతు ఉండదు. దీనివల్ల ప్రభుత్వ అసలు లక్ష్యమే దెబ్బతింటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సామాన్యులకు పునరావాసం కల్పించాకే వారి ఇళ్ల మీదకు బుల్డోజర్లను పంపాలి.